బ్రేకింగ్ న్యూస్ ఎన్టీఆర్ జిల్లా తిరువూరు ఎమ్మెల్యే కోలికపూడి శ్రీనివాస్ పెట్టిన వివాదాస్పద వాట్సాప్ స్టేటస్ ను తిరువూరు నియోజకవర్గ తెలుగు తమ్ముళ్లు ఖండించారు. సంక్రాంతి వస్తుందని వాటా కోసం మండల నాయకుల మీద నిందలా అని ప్రశ్నించారు. దమ్ముంటే నిరూపించు పూడి అంటూ వాట్సాప్ గ్రూపుల్లో పోస్టులు పెడుతున్నారు. ఇలాంటి 100 పోస్టులు పెట్టినా కోలికపూడిని అధిష్టానం ఏమీ చేయదని, ఆయన వచ్చింది వైసీపీ వాళ్ళకి పని చేయడానికి, టీడీపీ వాళ్ళకి చుక్కలు చూపించడానికని అసహనం వ్యక్తం చేస్తున్నారు. అంతకుముందు తిరువూరు నియోజకవర్గంలోని ఓ మండల అధ్యక్షుడు మీద ఘాటు వ్యాఖ్యలతో విమర్శలు చేశారు కోలికపూడి. నువ్వు దేనికి అధ్యక్షుడివి, పేకాట క్లబ్కా అని స్టేటస్ లో సెటైర్లు వేశారు. పేకాట కోసం ఆఫీసు పెట్టావంటే నువ్వు నిజంగా రాయల్ అంటూ విమర్శలు చేశారు ఎమ్మెల్యే. దీంతో ఎమ్మెల్యే కోలికపూడి స్టేటస్ ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. ఇక కోలికపూడి స్టేటస్ పై వచ్చిన వివాదానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, మొత్తం మీద చూస్తుంటే ఎమ్మెల్యే కోలికపూడి వ్యవహారం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ఎన్టీఆర్ జిల్లాలో 2 నెలల కాలంగా ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యే మధ్య కొనసాగుతున్న వివాదం తాజాగా ఎమ్మెల్యే వర్సెస్ టీడీపీ నేతల మధ్య కొనసాగుతోంది. ఏదైతే కోలికపూడి ఉదయం నిన్న పెట్టిన స్టేటస్ కి సంబంధించి కూడా తిరువూరు నియోజకవర్గంలో టీడీపీ నేతలు ఘాటుగా రియాక్ట్ అయిన పరిస్థితి కనిపిస్తోంది. ఎమ్మెల్యే కోలికపూడి శ్రీనివాస్ వ్యాఖ్యల్ని ఖండించారు తిరువూరు తమ్ముళ్ళు. అతి సంక్రాంతి వస్తుందని చెప్పి వాటాల కోసం నాయకులు నేతల మీద పడి విమర్శలు చేస్తున్నారు. ఇది సరైనది కాదు, దమ్ముంటే నిరూపించు పూడి అని చెప్పి కూడా వారు సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెట్టారు. ఇలాంటి 100 పోస్టులు పెట్టిన ఎమ్మెల్యే గారిని ఏమీ చేయదు అధిష్టానం అనే నిర్లక్ష్యంతో ఎమ్మెల్యే ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. అయితే ఎమ్మెల్యే వచ్చింది వైసీపీ వాళ్ళకి పనిచేయడానికి, టీడీపీ వాళ్ళకి చుక్కలు చూపించడానికి అంటూ కూడా సోషల్ మీడియా వేదికగా వారైతే పోస్టులు పెట్టారు. అయితే ఎమ్మెల్యే కోలికపూడి శ్రీనివాస్ పై సోషల్ మీడియాలో పోస్టుల పరంపర అయితే కొనసాగుతోంది. ఉదయం ఆయన పెట్టిన స్టేటస్ కి కౌంటర్ గా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నేతలు, కార్యకర్తలు ఈ రకమైన పోస్టులు సోషల్ మీడియా వేదికగా పెట్టారు. అయితే శివ, ఇప్పటికే చూసుకుంటే కోలికపూడి ఏదైతే స్టేటస్ పెట్టాడో ఇది రాజకీయ పరంగా కూడా తీవ్ర దుమారం రేపుతుంది. కాబట్టి నెక్స్ట్ అసలు ఏం జరగబోతుంది అనుకోవచ్చు? ఇటు అధికార పార్టీ నుంచి ఏమైనా స్పందన వచ్చిందా? అంటే ఇప్పటికే ఈ అంశానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ అధిష్టానం పూర్తి స్థాయిలో వివరాలను సేకరించే ప్రయత్నం చేస్తోంది. దీని కారకులు ఎవరు, ఇది ఎందుకు విభేదాలు కొనసాగుతున్నాయి, కోలికపూడి వ్యవహారానిపై ఇప్పటికే అధిష్టానం పెద్దలు దృష్టి కేంద్రీకరించారు. అయితే స్వయంగా చంద్రబాబు ఈ అంశాన్ని పరిష్కరిస్తానని చెప్పి గతంలో చెప్పిన నేపథ్యంలో ఈ అంశంపై పార్టీ నేతలు కూడా ఎవరు ప్రస్తుతానికి స్పందించట్లేదు. సీఎం చంద్రబాబు నోటీస్ లో ఈ రోజు పెట్టే అవకాశం కనిపిస్తోంది. ఆ తర్వాత 2-3 రోజుల్లో ఈ వ్యవహారానికి సంబంధించి చక్కదిద్దడంతో పాటు చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ శివ.